వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. ఆదోనికి మరో అన్యాయం. మెడికల్ కాలేజీ పనులు నిలిపివేత. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి కూటమి ప్రభుత్వం మరో అన్యాయాన్ని చేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీ పనులను నిలిపివేసింది. ఆదోని జనరల్ హాస్పిటల్ కి కేటాయించిన 200 మంది వైద్యులను సిబ్బందిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైద్య కాలేజీ నిర్మాణం కోసం రైతులతో మాట్లాడి స్థలం ఇప్పించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 500 కోట్ల రూపాయలు మంజూరు చేయించి మెడికల్ కాలేజీలు ప్రారంభమై 30% పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు పనులను నిలిపివేయడం వల్ల ఆదోని, ఆలూరు, ఎమిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందనంత దూరమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన ఎమ్మెల్యే పార్థసారథి ప్రభుత్వంతో నిధులు లేవని చేతులు ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. కాబట్టి వెంటనే ఆదోనిలో ఉన్న రాజకీయ పార్టీలు, వ్యాపారులు, ప్రజలందరూ కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి నిలిచిపోయిన మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను 1 సంవత్సరంలో పూర్తి చేయించి జనరల్ హాస్పిటల్కు రద్దు చేసిన వైద్య సిబ్బందిని, డాక్టర్లను నియమించాలని సీనియర్ జర్నలిస్టు తెలుగు ఈరన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్పులు తెస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఎమ్మెల్యే పార్థసారథి నిధులు లేవని పేర్కొనడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేయవలసిన ఎమ్మెల్యే పార్థసారథి ఈ విధంగా మాట్లాడడంపై ప్రజలు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పార్థసారథి మాటలు తప్ప చేతుల్లో చేసేదేం లేదన్న విమర్శలు ఈ ప్రాంత ప్రజల్లో వినిపించడం జరుగుతుంది. ఎమ్మెల్యే ప్రజల తరపున ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆదోని మెడికల్ కాలేజీని ఈ ఏడాదిలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈరన్న కోరారు. గత ప్రభుత్వం చేసిన నిర్మాణ పనులను కూడా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే పార్థసారథి నిర్లక్ష్యం చాలా దారుణమని ఆయన అన్నారు. పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి. అంతా కూడా ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. ప్రైవేట్ వైద్యశాలలు పేద ప్రజలను పీక్కొని తింటున్నాయి. పేద ప్రజల హాస్పిటల్కి వెళితే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే 1,00,000, 2,00,000 వారికి మించినటువంటి భారంగా మారిపోయి వైద్యం ఇవాళ భారమైపోయింది. కాబట్టి పేద ప్రజలను మీరంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వును మీరు వెంటనే రద్దు చేసే విధంగా ఆందోళనలకు పూనుకోవాలని చెప్పి నేను రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లేదు అంటే గిన ప్రజలు ఏదో ఒక్కరోజు తిరగబాటు చేయడం ఖాయం. ఇప్పటికే గత ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు చవి చూశారు. 5 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పట్ల అప్పుడే ప్రజల్లో విముఖత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ నాయకుడైనా సరే మాయమాటలతో మభ్యపెడతామో, వాక్చాతుర్యంతో ప్రజలను పక్కదావ పట్టిస్తామంటే ప్రజలు మాత్రం క్షమించరని, ఆదోని మెడికల్ కాలేజీని వెంటనే పూర్తి చేయాలని, అలాగే ఆదోని జనరల్ హాస్పిటల్లో సిబ్బందిని, ప్రొఫెసర్ను అందరూ కూడా మీరు నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీలే కాకుండా వ్యాపారస్తులు కూడా దీనికి సహకరించాలి. ఉద్యమాలకు సహకరించాల్సిన అవసరం అగత్యం ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే ఆదోనిలో వైద్య సిబ్బంది అందరూ వస్తే దాదాపు 1,000 కుటుంబాలు ఇక్కడ స్థిరపడతాయి. ఆ స్థిరపడడం వల్ల ప్రతి నెల జీతం 2-3 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ప్రజలు వాటిని నిత్యావసర వస్తువులకు, బట్టలు కొనుగోలు చేయడానికి, లేదా టీవీలు, ఇతరత్ర వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వ్యాపారస్తులు కూడా లాభకరంగా ఉంటుంది. కాబట్టి వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కలిసి మెడికల్ కాలేజీని ఆదోనిలో నిర్మించడానికి అందరూ కృషి చేయాలని, ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు తెచ్చి ఆదోని వెనుకబడ్డ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేయాలని, ఆదోని జనరల్ హాస్పిటల్లో వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని, రద్దు చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం హయాంలోనే సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి, అలాగే జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేశారు. కాబట్టి
ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ఏకమై ఆదోనిలో మెడికల్ కాలేజీని ఒక ఏడాదిలో పూర్తి చేయడానికి కృషి చేయాలి. లేదంటే ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పి కూటమి నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు, ఆదోని.